ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా తండ్రి విన్న మాటలను తండ్రి పట్టుదలతో పట్టుకుని తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటలకు లోబడి మీకు భయపడి తండ్రి ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు హృదయ శుద్ధి అనే పాఠాన్ని నేర్చుకుందాం. హృదయ శుద్ధి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచ క్రైస్తవుల హృదయం ఎలా ఉంది అని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ప్రపంచ క్రైస్తవుల హృదయం శుద్ధి కలిగి లేదండి, పూర్తిగా చెడిపోయింది. ఎందుకు అంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా చెడిపోయింది కనుక, చెడిపోయినటువంటి ప్రపంచంలో క్రైస్తవులమైనటువంటి మనం బ్రతుకుతున్నాం కనుక ఈ ప్రపంచాన్ని చూసి ఈ ప్రపంచంలో ఉన్న పాపాలను చేసి చాలామంది హృదయాలు ఏమైపోయినాయి అంటే చెడిపోయినాయి. అందుకే దేవుడు క్రీస్తుకు పూర్వమే సొలొమోను గారి ద్వారా ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. ఆ మాట ఏంటో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. నరుల హృదయము దేనితో నిండి ఉన్నది? చెడుతనముతో నిండి ఉన్నది. మంచితనంతో కాదు, పరిశుద్ధతతో కాదు, యథార్థతతో కాదు, నీతితో కాదు, నిజాయితీతో కాదు. దేనితో నిండి ఉన్నది? చెడుతనముతో నిండి ఉన్నది. ప్రియమైన దేవుని వాళ్ళరా, నరుల హృదయం చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయమందు వెర్రితనం ఉండెను. వారు బ్రతుకు కాలం అంతయు, కొంత కాదు, వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయము వెర్రితనముతో నిండి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లరా, వెర్రితనం ఉందట, చెడుతనం ఉంది, అలాగే వెర్రితనం కూడా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి నరుల హృదయం చెడిపోయింది కనుక, నరుల హృదయంలో వెర్రితనం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ హృదయాన్ని మానవుడు ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి.
అంతేనండి. చెడుతనం ఉంది కనుక, వెర్రితనం ఉంది కనుక ఇప్పుడు ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దేని ద్వారా? దేవుని వాక్యం ద్వారా. అంతే కదండి. వాక్యం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మరి శుద్ధి చేసుకుంటున్నారా అంటే శుద్ధి చేసుకునే వాళ్ళు లేరండి. దేని శుద్ధి చేసుకుంటున్నారు మరి? ఏమండి, ఇంటిని శుద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇల్లు ఉంది, అవును, ఇంటిని చాలామంది చాలా శుభ్రంగా ఉంచుకుంటారండి. ఇంటి దగ్గర చిన్న చెత్త కానీ చెదారం కానీ కనబడడానికి వీల్లేదు. టైల్స్ మీద చిన్న మరక కనబడటానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు పెట్టేస్తూ ఉంటారు, అవునా? బాత్రూంలో చిన్న మరక కనబడకూడదు. ఇంట్లో ఎక్కడ కూడా చిన్న మచ్చలు కనబడకూడదు. ఇంటిని శుద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ హృదయాన్ని శుద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారండి? లేరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే నలుగురు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో మన ఇల్లు చాలా నీట్గా ఉండాలి అని ఇంటి మీద ఉన్నటువంటి శ్రద్ధ హృదయం మీద లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంటిని శుద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ హృదయాన్ని శుద్ధి చేసుకునేవారు లేరు. అలాగే ఒంటిని శుద్ధి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, ఒంటినంటే శరీరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. ఏమండి, ఉదయం స్నానం, మధ్యాహ్నం స్నానం, సాయంత్రం స్నానం. ఏమండి, నీట్గా ఉండాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి, శుభ్రంగా నీట్గా కనబడాలనుకుంటారు. ఏమండి, అంటే ఇంటిని శుభ్రం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఒంటిని శుద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ హృదయాన్ని శుద్ధి చేసుకునేవారు లేరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నరుల హృదయము ఎలా ఉందట? చెడిపోయింది, చెడుతనంతో ఉంది, వెర్రితనంతో ఉంది అని దేవుడు క్రీస్తుకు పూర్వమే సొలొమోను గారి ద్వారా తెలియజేస్తున్నాడు. అలాగే కొంతమంది సామాన్లు శుద్ధి చేసుకుంటూ ఉంటారు. పైన సామాన్లన్నీ దింపుతూ ఉంటారు పండక్కి. ఏమండి, శుభ్రంగా చింతపండుతో తోమేసి, ఏమండి, అవన్నీ శుభ్రంగా మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కించేస్తూ ఉంటారు. ఏమండి, మరలా పండుగ వచ్చిన తర్వాత మళ్ళీ దింపుతూ ఉంటారు, మరలా శుభ్రంగా శుద్ధి చేస్తూ ఉంటారు, మరలా పైకి ఎక్కిస్తూ ఉంటారు. ఎందుకు అడుగుతున్నారో తెలియదు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, అంటే సామాన్లు శుద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ హృదయాన్ని శుద్ధి చేసుకునే వాళ్ళు లేరు. కొంతమంది పరిసరాలు శుద్ధి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళుండే పరిసరాలలో ఏ విధమైనటువంటి చెత్త చెదారం ఉంచారు, చాలా నీట్గా ఉంచుకుంటారు, కానీ హృదయాన్ని మాత్రం శుద్ధి చేసుకోరు. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, సొలొమోను గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సొలొమోను గారి ద్వారా దేవుడు క్రీస్తుకు పూర్వం ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. ఆ మాట ఏంటో మనం చూడగలిగితే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 9. నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతేననుకోన దగినవాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఏమండి, తీసారమ్మా? 20వ అధ్యాయం 9వ వచనం. నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను. నా హృదయాన్ని నేను శుద్ధపరుచుకున్నానంటే పరిశుద్ధపరుచుకున్నాను, శుద్ధిపరుచుకున్నాను అని అర్థం. నా హృదయాన్ని నేను శుద్ధపరిచేసుకున్నాను, నా పాపాన్ని పోగొట్టేసుకున్నాను, పవిత్రుడు అయిపోయాను అని చెప్పుకొనదగిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు దేవుడు. ఎవరైనా ఉన్నారండి? నా హృదయాన్ని పరిశుద్ధపరిచేసుకున్నాను, నా పాపాన్ని పోగొట్టేసుకున్నాను, నేను పవిత్రుడు అయిపోయానని చెప్పుకొనదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు అడుగుతున్నాడు. ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. ఏమండి, అందరూ హృదయాన్ని శుద్ధిపరచుకోలేని వాళ్ళే ఉన్నారు, అందరూ పాపాన్ని పోగొట్టుకోని వారిగానే ఉన్నారు, అందరూ పవిత్రుడు కాని వారిగానే ఉన్నారు. అందుకే దేవుడు క్రీస్తుకు పూర్వమే ప్రశ్నిస్తున్నాడు, నా హృదయమును శుద్ధపరచుకుని ఉన్నాను, నా పాపాన్ని పోగొట్టుకున్నాను, నేను పవిత్రుడుగా ఉన్నాను అని చెప్పుకొనదగిన వాడు ఎవడు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎవరైనా ఉన్నారంటే అప్పటికి ఎవరు లేరు. పోనీ ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు ఎవరు కనబట్టలేదు. అందరూ పాపంతోటే ఉన్నారు, అందరూ అపవిత్రులుగానే ఉన్నారు, అందరూ హృదయాన్ని చెడగొట్టుకున్న వాళ్ళుగానే ఉన్నారు తప్ప హృదయాన్ని శుద్ధపరుచుకున్న వారు ఎవరు కనబట్టం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అని క్రీస్తుకు పూర్వమే ఇర్మియా గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. ఎందుకంటే హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు, అవునా? ఇప్పుడు పైకి మనం మనిషి ఎలా ఉన్నాడో చెప్పగలం, ఏమండి, కానీ
హృదయంలో ఏమనుకుంటున్నాడో, హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడో, హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఏంటో, ఆలోచనలు ఏంటో మనకి తెలియదు. అవి ఎవరికి తెలుసు? దేవునికే తెలుస్తాయి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, పైకి బాగానే మాట్లాడతారు తీయగా, పైకి చాలా పవిత్రంగా మాట్లాడవచ్చు, కానీ లోపల ఎలాంటి స్వార్థం ఉందో, ఎలాంటి కుల్లి కుతంత్రాలు ఉన్నాయో, ఎలాంటి అసూయ ద్వేషాలు ఉన్నాయో మాత్రం ఎవరికి తెలియదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? శుద్ధపరచుకోవాలి. అందుకే దావీదు గారు బత్షెబాతో పాపం చేసిన తర్వాత పలుకుతున్నటువంటి మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఈ మాట ఎప్పుడు చెబుతున్నాడు తెలుసండి దావీదు గారు? మీరు 51వ అధ్యాయానికి పైన చిన్న అక్షరాలతో కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే బత్షెబాతో పాపం చేసేసిన తర్వాత నాతాను ప్రవక్త ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత రచించినటువంటి కీర్తన ఇది. ఏమంటున్నాడు? 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. అంటే అంతకుముందు శుద్ధమైన హృదయం లేదా? లేదు. మరి ఏ హృదయం ఉంది? చెడిపోయిన హృదయం ఉంది. అందుకే మిద్దె మీద తిరుగుతున్నప్పుడు స్నానం చేస్తూ ఉండగా కనబడినటువంటి బత్షెబాను కావాలనుకున్నాడు. తన పొరుగు వారి భార్యను తెలిసి కూడా ఏం చేశాడు? ఆమెను పిలిపించుకుని ఆమెతో పాపం చేశాడు. కనుక నాతాను ప్రవక్త వచ్చి చెప్పే వరకు కూడా అతనికి ఏం చేశాడనే సంగతి అర్థం కాలేదు. అందుకే అప్పుడు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. శుద్ధ హృదయం లేని ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి భయంకరమైన పాపానికి ఒడిగడతాడు. అదే శుద్ధమైన హృదయం ఉంటే పాపం జోలికి వెళ్తారండి? పాపం జోలికి వెళ్ళరు. పవిత్రంగా ఉండాలనుకుంటారు, పరిశుద్ధంగా ఉండాలనుకుంటారు, ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు, పాపులలో చేరకూడదు అనుకుంటారు, పరలోకానికి వెళ్ళాలనుకుంటారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. స్థిరమైన హృదయం లేదు నాకు ఇప్పుడు, స్థిరమైన హృదయాన్ని నాకు పుట్టించి తండ్రి అని దేవుణ్ణి అడుగుతున్నాడు. స్థిరమైన హృదయం లేనివాడు, శుద్ధమైన హృదయం లేనివాడు పాపాలు చేయడానికి పరుగులు తీస్తాడు, పాతాళంలో పడిపోవటానికి ప్రయత్నాలు చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, శుద్ధమైన హృదయం ఉందో లేదో మనం చూసుకోవాలి. ఏమండి? స్థిరమైన హృదయం మనకి ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి. శుద్ధమైన హృదయం లేకపోతే మన పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది దావీదు గారి లాగా. స్థిరమైన హృదయం లేకపోతే మనం కూడా పాపంలో మునిగిపోయే ప్రమాదం ఉంది దావీదు గారి లాగా. కనుక మనం కూడా దేవుని ఏమడగాలంటే, దేవా నాకు శుద్ధ హృదయం కలగజేయి, స్థిరమైన హృదయాన్ని నాకు దయచేయి నాయన అని మనం ప్రార్థనలో దేవుణ్ణి వేడుకోవాలి. అందుకే సొలొమోను గారు మరలా ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. హృదయ శుద్ధిని ప్రేమించచ్చు. మనం దేని ప్రేమించాలట? ఏమండి? హృదయ శుద్ధిని ప్రేమించాలి. హృదయం శుద్ధంగా ఉందా లేదా అని దాన్ని చూసుకుంటూ మనం ప్రేమించాలి దాన్ని. కానీ మనం దేని ప్రేమిస్తాం? ఏమండి? హృదయ శుద్ధిని ప్రేమించం మనం. ఏమండి? మనిషిని ప్రేమిస్తూ ఉంటాం, అవునా? మనిషికి ఉన్న అంతస్తును ప్రేమిస్తూ ఉంటాం, మనిషికి ఉన్నటువంటి ధనాన్ని ప్రేమిస్తాం, మనిషికి ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రేమిస్తాం, మనిషికి ఉన్న అందాన్ని ప్రేమిస్తాం. హృదయ శుద్ధిని మాత్రం ప్రేమించాం. కనుక దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడుగును. దయగల మాటలు. ఏమండి? దయగల మాటలు ఎక్కడి నుంచి రావాలి? హృదయంలోంచి రావాలి. హృదయంలోంచి రావాలంటే ముందు నీ హృదయం మంచిదై ఉండాలి, శుద్ధమైనదై ఉండాలి, అవునా? ప్రియమైన దేవుని వాళ్ళారా, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అని చెప్పారు యేసుక్రీస్తు వారు. నీ హృదయంలో నుండి దయగల మాటలు బయటికి రావాలంటే నీ హృదయం మంచిదై ఉండాలి, అవునా? నీ హృదయంలోంచి దైవ వాక్కులు బయటికి రావాలి అంటే నీ హృదయం చెడిపోకుండా ఉండాలి. నీ హృదయం చెడిపోయినప్పుడు, నీ హృదయం అపరిశుద్ధంగా ఉన్నప్పుడు దయగల మాటలు నీ నోటంటే ఎలా వస్తాయి? దేవుని మాటలు ఎలా వస్తాయి? అన్ని దిక్కుమాలిన మాటలు వస్తాయి, అన్ని పనికిమాలిన మాటలే వస్తాయి, అన్ని అసభ్యకరమైన మాటలే వస్తాయి, అన్ని అశ్లీలకరమైన మాటలే
వస్తాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు క్రైస్తవుల మాటలు బాగోలేదు, క్రైస్తవుల జీవితాలే బాగోలేదు, క్రైస్తవుల బ్రతుకులే బాగోలేదు ప్రియమైన దేవుని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ హృదయం చెడిపోయింది. హృదయం అంతా కూడా దేనితో నిండి ఉంది? వెర్రితనంతో నిండి ఉంది. కనుక ఈరోజు క్రైస్తవుల మాటలు బాగోలేదు, క్రైస్తవుల ఆలోచనలు బాగోలేదు, క్రైస్తవుల క్రియలు బాగోలేదు, క్రైస్తవుల జీవితాలే బాగోలేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడును. రాజు అంటే భూ సంబంధమైన రాజు కాదు, ఆత్మ సంబంధమైన రాజు ఒక ఆయన ఉన్నాడు మనకి. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎందుకంటే పిలాతు నీవు రాజువా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నీవు అన్నట్టు నేను రాజునే అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారే మనకు స్నేహితుడు అవుతాడట. ఎప్పుడు? దయగల మాటలు మనం పలికినప్పుడు, శుద్ధమైన హృదయం కలిగి మనం జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు రాజుగా స్నేహితుడిగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. కనుక యాకోబు గారి ద్వారా దేవుడు ఏం తెలియజేస్తాడో ఒకసారి మనం చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. తీసిరా అమ్మా, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మేము దేవుని దగ్గరికి రాము, దేవుడే మా దగ్గరికి రావాలనుకుంటున్నారు అందరూ. ఏమండి? దేవుని దగ్గరికి మనం రావాలా, దేవుడు మన దగ్గరికి రావాలా? ఏమండి? దేవుడు మన దగ్గరికి రావాలనుకుంటున్నారు అందరూ, దేవుని దగ్గరికి మాత్రం మేము రావాలనుకుంటున్నారు చాలామంది. దేవుని దగ్గరికి మనం రావాలి, అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడని ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. పాపులారా అంటే మీ చేతులు శుభ్రం చేసుకోండి అంటే ఏ సబ్బెట్టు కడుక్కోమని కాదు. ఏమండి? మీ చేతులతో పాపాలు చేయకండి అని. ఏమండి? మీ చేతులతో భయంకరమైన నీచ నికృష్టమైన కార్యక్రమాలు చేయకండి అని చెప్తున్నాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దిమనస్కులారా అంటే రెండు మనసులు కలిగిన వారులారా అని. చాలామందికి రెండు మనసులు ఉంటాయి. ఏమండి? అంటే అటు లోకానుసారంగా ఉంటూ ఉంటారు, ఇటు వాక్యానుసారంగా కూడా ఉంటారు. అంటే మీకు బాగా అర్థం కావడానికి రెండు మాటలు తెలియజేస్తాను. పెళ్ళిళ్ళకి కానీ ఇల్లులు కట్టుకునేటప్పుడు కానీ ముహూర్తాలు పెట్టిస్తూ ఉంటారు. ఏమండి? కరెక్ట్గా ముహూర్తం టయానికి ఇటుక పెట్టాలి, కరెక్ట్గా ముహూర్తం టయానికి తాళి కట్టాలి. ఏమండి? ఇదేంటి? క్రైస్తవులం అయ్యండి, ఇటేమో వాక్యానుసారంగా, అటేమో లోకానుసారంగా. ఇది ఏ మనసు? దిమనస్కు అంటారు దీన్ని. అవునా? దిమనస్కులుగా మనం ఉండకూడదు, ఒకే మనసు కలిగి ఉండాలి. ఒకే మనసు, ఒకే తాత్పర్యంగా కలిగి మనం ఉండాలి. కనుక ఈరోజు చాలామంది కొన్నేమో లోకానుసారంగా చేస్తూ ఉంటారు, కొన్నేమో వాక్యానుసారంగా చేస్తూ ఉంటారు. మధ్యలో పాస్టర్కి ఏమో పిచ్చికిపోతూ ఉంటుంది. ఏం చేయాలి? ఏమండి? అటు వాళ్ళు చెప్పింది తినాలా, లేకపోతే వాక్యానుసారంగా చేయాలో పాస్టర్ గారికి అర్థం కాదు. ఏమనంటే మళ్ళీ చర్చి మానేస్తారు, మళ్ళీ కోపాలు వీళ్ళకి. ఏమండి? మళ్ళీ వచ్చే వారం నుంచి చర్చికి రాకుండా వేరే చర్చికి వెళ్ళిపోతారని భయం ఈయనకి, లేకపోతే కానుకలు ఎవరేమో, దశంభాగాలు ఎవరేమో అని భయం ఈయనకి. కాబట్టి ఎటు చెప్పలేడు, ఖండించలేడు, గద్దించలేడు, బుద్ధి చెప్పలేడు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు. కనుక దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలండి. ఏమండి? హృదయం చెడిపోతే మనిషి చెడిపోతాడండి. అవునా? హృదయంలోంచి వస్తాయన్నీ కూడా దురాలోచనలు, నరహత్యలు. ఏమండి? అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయన్నాడు యేసుక్రీస్తు వారు? హృదయంలో నుంచి వస్తాయి. వాటి వల్లే మనిషి చెడిపోతాడు. కనుక మొట్టమొదటిగా మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, మన హృదయాన్ని శుద్ధమైనదిగా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవాలంటే ఇదిగో వాక్యం ద్వారానే సాధ్యం. వాక్యం మనం వింటూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యం గురించి ఎక్కువగా మనం ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడే మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. లేదు మన సినిమాలు, సీరియళ్ళు ఇవన్నీ చూస్తున్నాం అనుకోండి, లోక సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం అనుకోండి, అప్పుడు మన హృదయం ఏమైపోద్ది? చెడిపోద్ది. అవునా? పరిశుద్ధంగా ఉంటుందండి, అప్పుడు పవిత్రంగా ఉంటుందండి ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక ఎప్పుడు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటూ ఉండాలి. హృదయంలో ఎప్పుడు వాక్యంకి సంబంధించిన ఆలోచనలు కలిగి ఉండాలి. ఎప్పుడు దైవ సంబంధమైన ఆలోచనలు, తలంపులు కలిగి మనం నడుచుకున్నప్పుడే మన హృదయం పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుంది. లేకపోతే మన హృదయం ఏమవుద్ది? చెడిపోద్ది, వెర్రితనంతో నిండిపోద్ది. కాబట్టి మనం బ్రతుకు దినములు అన్నీ కూడా వెర్రితనంతోనే
బ్రతుకుతాం, చెడిపోయిన హృదయంతో బ్రతుకుతాం ప్రియమైన దేవుని వారు. కనుక మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అలాగే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారో చూస్తారు ఒకసారి. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 3-4 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు. కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోవా యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో అంటే పరలోకంలో అని అర్థం. పరలోకంలో నిలువదగిన వాడెవడు అని అడిగి ఇప్పుడు ఆన్సర్ ఆయనే చెప్తున్నాడు. చూడండి, ప్రశ్న ఆయనే వేశాడు, ఆన్సర్ కూడా ఆయన చెప్తున్నాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకుండా ఉండాలి. అలాంటి వాడు వెళ్తాడంటే పరలోకానికి. కపటముగా ప్రమాణం చేయకుండా ఉండేవాడు పరలోకం వెళ్తాడట. నిర్దోషమైన చేతులు కలిగిన వాడు అంటే పాపం చేయకుండా నిర్దోషమైన చేతులు కలిగిన వాడు పరలోకానికి వెళ్తాడట. శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే, శుద్ధమైన హృదయం కలిగి ఉండివాడే పరిశుద్ధమైన స్థలంలో నిలువదగిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కనుక శుద్ధమైన హృదయం ఉండాలి. నీ హృదయం చెడిపోయినప్పుడు నువ్వు పరిశుద్ధ స్థలంలో నిలవలేవు, పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. కపటమైన ప్రమాణం చేసావా, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. అలాగే నిర్దోషమైన చేతులు కలిగి నువ్వు బ్రతకలేదా అయితే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. కనుక ఇక్కడ 4 పాయింట్లు చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అందులో శుద్ధమైన హృదయం అనేది పదం ఉంది చూడండి. శుద్ధమైన హృదయం లేదా అయితే మనం పరలోకానికి, పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మన హృదయం ఎలా ఉంది అసలు అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ మన హృదయం పరిశుద్ధంగా ఉందా, చెడిపోయిందా అనేది ప్రపంచంలో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ మన హృదయం ఎలా ఉందో మనకు తెలుసు, పైన దేవునికి తెలుసు. అవునా? ఎవడో వచ్చి నీ హృదయం చెడిపోయిందని చెప్పాల్సిన అవసరం లేదు. మన హృదయం ఎలా ఉంది, మన హృదయంలో ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన హృదయం యొక్క తలంపులు ఎలా ఉన్నాయని మనకు తెలుసు, మనల్ని పుట్టించిన దేవునికి తెలుసు. అందుకే మన హృదయం శుద్ధమైనదిగా ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం. అందుకే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 8. మీ అందరికీ తెలిసిన విషయం, ఎన్నోసార్లు చదువుకున్నటువంటి మాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే ధన్యులు. హృదయ శుద్ధి లేని వారు ధన్యులు కాలేరు అని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఎక్కడ? భూమి మీద కాదు. భూమి మీద ఈ మానవ నేత్రాలతో మనం దేవుణ్ణి చూడలేము. ఎందుకంటే ఈ మానవ నేత్రాలు ఆయన్ని చూసే అంత శక్తి కలిగినవి కావు. ఎందుకంటే దేవుడు చాలా శక్తి కలిగిన వాడు కనుక ఈ మానవ నేత్రాలతో మనం దేవుణ్ణి చూడలేము. కానీ చాలామంది క్రైస్తవ్యంలోనే, సేవకుల్లో కానీ విశ్వాసంలో కానీ నేను చూశానంటున్నారు. ఎవరిని? దేవుణ్ణి. ఏమండి? దేవుణ్ణి ఏమండి వీళ్ళందరూ చూసేసారట. మళ్ళీ వీళ్ళ స్టేజీల మీద పెద్ద పెద్ద సాక్ష్యాలు. ఏమండి? దేవుణ్ణి ఏ మానవుడును ఎప్పుడునూ చూడలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు అని దేవుని వాక్యం సెలవిస్తుంటే నేను చూశానంటున్నారు ఈరోజు చాలామంది. అదేమన్నా సినిమా ఏంటి? ఏమన్నా సీరియల్లా? దేవుడు అక్కడ ఏమండి సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంటే సమీపింపరాని తేజస్సులో ఉన్నాడంట. అంటే ఎవరో కూడా దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి తేజస్సులో ఉన్నాడు. దేవుడు అంటే ఒక భయంకరమైనటువంటి తేజస్సు, ఒక వెలుగు. ఆ వెలుగుని, ఆ తేజస్సుని ఈ మానవ నేత్రాలు చూసి తట్టుకుని బతికి బట్టకట్టే ఛాన్సే లేదు. కనుక మనం చూసేది ఎప్పుడు అంటే పరలోకంలో మాత్రమే. భూమి మీద బ్రతికొండగా మాత్రం ఏ మానవుడు చూడలేదు. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నువ్వు ఇక్కడ హృదయాన్ని శుద్ధి కలిగి నువ్వు బ్రతికావా, నువ్వు ధన్యుడు అవుతావు. తర్వాత క్రీస్తు రాకడలో పరలోకానికి వెళ్తావు, దేవుణ్ణి అక్కడ చూస్తావు. కాబట్టి భూమి మీద మనం దేవుణ్ణి చూడలేము. కనుక మనం హృదయాన్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు శుద్ధి చేసుకోవాలి. ఇంటిని శుద్ధి చేసుకోవడం కాదు, ఒంటిని శుద్ధి చేసుకోవడం కాదు, ఇంట్లో ఉన్న సామాన్లు శుద్ధి చేసుకోవడం కాదు, చుట్టుపక్కల పరిసరాలు శుద్ధి చేసుకోవడం కాదు. మన హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు ప్రతిరోజు వాక్యం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. ఎప్పటి వరకు? మన తుది శ్వాస విడిచిపెట్టే వరకు. లేకపోతే మన హృదయం చెడిపోద్ది. మన హృదయం చెడిపోయిందంటే ఆటోమేటిక్గా మనం
చెడిపోతాం, ఆటోమేటిక్గా పాపంలో పడిపోతాం, పాపానికి దోషలం అయిపోతాం, పాపమని ఊబిలో కూరిపోతాం, పాతాళానికి జారిపోతాం, ఆరని అగ్నిగుండంలో మన ఆత్మ ఆహుతైపోయే ప్రమాదం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు హృదయాన్ని వాక్యం ద్వారా పరిశుద్ధపరుచుకుంటూ పవిత్రులుగా పరిశుద్ధులుగా బ్రతుకుతూ క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి దేవుని మాటల ద్వారా పరలోకానికి బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, మా జీవితాలకు అవసరమైన మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలు, మేమందరం పరలోకానికి చేరుకునే మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా, నామకార్థ క్రైస్తవులుగా బ్రతకకుండా, వేషధారులుగా మోసకారులుగా మేము బ్రతకకుండా తండ్రి, నిజమైన క్రైస్తవులుగా, వాక్యానుసారమైన క్రైస్తవులుగా మేమందరము బ్రతికి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరము వారసులం కావడానికి సహాయం చేయండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమందరము కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా నమ్మిన మీకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. మా కుటుంబాలలో ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారందరూ రక్షణ పొందడానికి సహాయం చేయండి. వారి మనోనేత్రాలు వెలిగించండి, మారు మనసును దయచేయండి, మీ మాటల ద్వారా వారిని ఆకర్షించుకోండి. మీ చిత్తమైతే మరలా మేమందరం కూడా ఆదివారం చిన్న మందగా కూడుకుని మరొక అద్భుతమైన అంశాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధిపరచుకుని మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.